తీసారో అది ఎలా అనిపించింది సార్? ఇంకొకటి ఎంత షార్ట్ మీరు ఫిల్మ్. ఇప్పుడు యాక్చువల్లీ ఈయన పేరే అభినయ్. ఆ అభినయ్ అంటే ఒక యాక్టర్. అభినయ్ అంటే యాక్టర్, అంతే కదా. ఆయన పాపం 3 ఫ్లాప్ ఫిల్మ్ మూవీలు తీసిండు గతంలో. 3 ఫ్లాప్ మూవీ యాక్టర్ ఆయన. మళ్ళీ ఇప్పుడు రీసెంట్లీ 4th మూవీ భరోసా పేరుతో బేభరోసా ఓకే అట్టర్ ఫ్లాప్ మూవీ తీసిండు. టైటిల్ భరోసా, అట్టర్ ఫ్లాప్. ఓకే. అక్కడ ఆయన చేసిన అంటే మేము పెట్టుకున్న టైటిల్ ఏంటంటే ఆపరేషన్ అభినయ్ దర్శన్, అట్లా పెట్టుకున్నాం. మీరేమో భరోసా పెట్టారు. భరోసా రైట్. కానీ అక్కడ ఆయన చేసిన పొరపాటు ఏంటంటే చిన్న పిల్లలు 4వ తరగతి పాస్ అయిన ఫెయిల్ అయిన వాళ్ళు వాళ్ళకు అది ఫుటేజెస్ ఉందో మొత్తం ఒక 2 సార్లు చూడమంటే వాడు చూసి అంకుల్ ఇదంతా ఫేక్ డ్రామా అనేస్తాడు. అవును, రైట్ సార్. కానీ మనకి ఏంటంటే ఇప్పుడు మీరు నమ్మారు, నేను కూడా చూసి స్టార్టింగ్ లో రక్తం చూసి నేను కూడా కొంచెం అరే ఏమైంది, అది రక్తం కాదు సార్, సాస్, టమాటో సాస్. అదే ఇప్పుడు ఆయన పిక్చరైజేషన్ అట్లుంది, సడన్ గా చూసే వరకు ఏమైంది అరే స్ప్రోకోల్. మీరు నేను మీతో మాట్లాడాను కదా. అవును, నేను చెప్పగానే డిస్కషన్ చేయగానంటే మీకు కూడా తెలియదు ఏమైంది. తెలియదు. తర్వాత అది చూసిన తర్వాత ఏమనిపించింది? చూసిన తర్వాత ఏమైంది అది 2 సార్లు చూసినా 3 సార్లు చూసినా. మళ్ళీ దాని తర్వాత చేసినావు కొంచెం మంచి ఆర్టిస్టులను పెట్టుకోరండి. ఆయన మంచి ఆర్టిస్టులు దొరుకుతారు. అదేంటి సార్ అలా అంటారు? అసలు అభినయ్ దర్శన్ కన్నా ఆర్టిస్టులే బాగా పెర్ఫార్మ్ చేశారు. ఇప్పుడు ఆయన లేపాలి, కెమెరామెన్ వాళ్ళందరూ కావాలి కదా. ఇప్పుడు ఈయన ఆర్టిస్ట్ హీరో మంచిగా చేసిండు, పొదలపై నిలబడ్డాడు. దేనికి నిలబడ్డాడు? దొడ్డికి పోయి వాటర్ గురించి. నిన్న నాకు తెలిసిన ఒక వ్యక్తి నాతో ఒక మాట అన్నారు, నిజంగా ఇదంతా చూస్తుంటే ఫేక్ కాదు నాకు నిజమే అనిపిస్తుంది, కానీ ఈయన పొదల్లో నుంచి కనిపిస్తున్నాడు, అక్కడ గిరిజన మహిళతో ఏదో అసభ్యకరంగా ప్రవర్తించుంటాడు, అందుకే ఇతను చితకబాదు ఉంటారని చెప్పేసి ఒక వ్యక్తి నాతో షేర్ చేసుకున్నాడు ఒక మాటని. అవన్నీ చెప్పలేదు, మనకు తెలియదు, మనం మాట్లాడద్దు. అవును. కానీ ఏంటంటే ఆ పొదలు ఎందుకు నిలబడ్డావు? ఏదో దొడ్డికి పోయి వాటర్ ఎవడో తీస్తాడని చెప్పి వెయిట్ చేసినట్టు ఉండదు, అంతే కదా. మీరు చూడండి ఆ ఫుటేజ్ చూడండి. అవును సార్. ఆ నిలబడడం ఏంది, వాడు ఎవడో వీడియో తీయడం ఏంది, ఆ స్టిల్ ఏంది మెయిన్. ఆ స్టిల్ అసలు దేనికి అసలు పొంతం లేదు. నిజంగా చెప్తున్నా కదా, వాస్తవంగా ప్యాంట్ వేసుకుని సమయంలో అటాక్ చేశారంటారా మీరు? ఆ స్టిల్ అట్లుంది, వెయిట్ చేసినట్టు. ఆకులు కూడా ఉంది కదా. నేను రైట్ సార్, మీ పర్మిషన్ తో ఒక సాంగ్ పాడొచ్చు. ఆ సాంగ్ ఆ సినిమాలో నుంచి. ఏ సినిమా? అదే సార్, మీరు భరోసా. అదే మీకు భరోసా, మాకు ఆపరేషన్ అభినయ్ దర్శన్. ఒక సాంగ్ అంటే నేను పాడుతున్నా సార్, పాడండి. మీ పర్మిషన్ ఇస్తే పాడండి. ఈ చేతితోనే సాసురసము, ఈ చేతితోనే గుడ్లు కొట్టాము, ఈ చేతితోనే విగ్గు పెట్టాము, ఈ సెల్లుతోనే వీడియో తీసాము, అయ్యగారు దొరికేసాం, అయ్యగారు దొరికేసాం. ఎలా ఉంది సార్? సూపర్. ఇక్కడ అభినయ్ దర్శన్ గారు నాకు కూడా 10,000 రెమ్యూనరేషన్ ఇవ్వాలి. మీ తీసిన దాంట్లో ఇప్పటి వరకు సాంగ్ లేదు, అంతా కూడా యాక్షనే. నేను సాంగ్ ఇచ్చాను. ఇప్పుడు చెప్తున్నా. యాక్చువల్లీ ఇక్కడ మిస్ అయింది ఏంటంటే, ఇప్పుడు కథ, దర్శకత్వం, యాక్టర్ అంతా ఈయన పోషించాడు, ప్రొడ్యూసర్ కూడా ఈయననే. కానీ ఇక్కడ మిస్ అయింది ఏంటంటే, ఎవడైనా దాడి చేసేటప్పుడు కోడిగుడ్లు ఆమ్లెట్లు వేసుకొని తెస్తారా, కారం పొడి దాని మీద చల్లుకొని చేస్తారా? అటాక్ చేసేటోడు దేనికి వస్తాడండి? కొట్టేసి వెళ్ళిపోతాడా? ఇప్పుడు ముట్టుకుంటే బట్టలు చింపి వెళ్ళిపోతాడు. దేనికి వస్తాడు? ఇప్పుడు అటాక్ చేసేవాడు, నీ మీద దాడి చేసేవాడు ఇట్లా. ఇప్పుడు పాముని ఎవడైనా చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టమంటారు. అలాంటిది ఒక మనిషి మీద జంగల్లో పోయి దాడి చేస్తే వాడు ఎదురు దాడి చేయడా? పోయి బట్టలు చింపి దేనికి వస్తాడు? బట్టలు చింపి రేపు చేయనికి పోయిండా? సార్ మీరు అభినయ్ దర్శన్ రేప్ చేశారని మాట్లాడుతున్నారు. లేదు, ఇప్పుడు బట్టలు ఎందుకు చింపాడు? మళ్ళీ ఇప్పుడు బట్టలు చింపి అభినయ్ దర్శన్ బట్టలు ఆ విధంగా అంటే కింద ప్యాంట్ చిరిగిపోవడం వల్ల ఎందుకు అలా అనిపించిందా? ఇప్పుడు బట్టలు ఎందుకు? ఇప్పుడు దాడి చేసేటోడు బట్టలతో సంబంధం ఏముంది? పైగా ప్యాంట్ చింపారు. అదే అంటున్నా, ఇప్పుడు దాడి చేసేటోడు బట్టలు ఎందుకు చింపిపోతాడు? మనిషిని కొట్టిపోతాడు, కానీ కాలో చెయ్యి ఎరగొడతాడు, లేదా తల మీద ఏదో పక్కకున్న చెట్టు పొదలు తీసి ఏదో ఒకటి చేస్తాడు. అంతేగాని బట్టలు చింపే అటాక్ చేసేవాడు వీళ్ళు ఫస్ట్ టైం చూస్తుంది. ఇంకొకటి నేను చెప్పినట్టు పొదలు వెనుక నిలబడము. ఇంకా ఆయన సన్నిహితుడు ఎవడైతే ఉన్నాడో పాపం బ్లూ షూస్ వేసుకున్నాడు పోరుడు, పాపం వాడు కూడా ఈయనను మోసుకొని వస్తున్నాడు. మళ్ళీ వాడు కూడా బాన్ బట్టలు కూడా చింపుతుంది.
ఆ క్లిప్ ఇందాకే నేను చూపించా. ఒక ఫ్రేమ్ లోనేమో అయ్యగారిని మోసుకుని వెళ్తున్నాడు, జనం అందరూ వస్తారు కదా అయ్యగారిని కాపాడడానికి, అప్పుడే వాడు పడిపోయి ఉంటాడు. మళ్ళీ పడిపోయి మొత్తం వాన్ బట్టలు చిక్కుకుంది. ఏంద్రనైనా అదే చెప్తున్నా కదా, 4th క్లాస్ పాస్ అయిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫోన్ ఇస్తే వాళ్ళని మంచిగా తీస్తారు. వాళ్ళు తీసి దాన్ని ఎడిటింగ్ చేసి దానికి ఒక మంచి మీరు పాడిన పాటకు ఒక మంచి రిధం ఇచ్చి వదులుతారు. అంతేగాని కక్కుర్తి పడి ఎవరినో రోడ్డు మీద పోయి దానాన్ని పట్టుకుని వచ్చి నువ్వు కెమెరా తీయరా అంటే ఇట్లనే ఉంటుంది. ఇది ప్రాబ్లం ఏంటంటే సార్, ఇది ఓకే ఇదంతా కామెడీ. ఈయన చేసిన పెద్ద తప్పు ఏంటంటే గిరిజన మనుషులు ఆడవాళ్ళు వాళ్ళని మోపించుకున్నాడు. ఆడవాళ్ళు ఏందండి అది, ఆ పాపం పోదు, చాలా పెద్ద ఘోరం అది. ఎందుకంటే నీకు తెలుసు యాక్టింగ్ అని చెప్పి, అమ్మ వద్దమ్మ కాలు దాకా అని చెప్పాలి. ఏడ్చిండ్రండి, సెంటిమెంట్ తో ఆడుకుంటావు నువ్వు. ఇక్కడ సిటీ ప్రజల్ని మోసం చేసినావు, మోసమే ఇది అందరినీ. ఇప్పుడు ఎవడన్నా నీకు కాల్స్ వస్తే ఏం చేస్తావు నువ్వు? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వు. నువ్వు ఎక్కడున్నా 100 డైల్ చేసినా లేదా పిఎస్కు పోయి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు నువ్వు క్రిస్టియన్ అని తీసుకున్నావు అంటే రాసిన తర్వాత స్టాంప్ వేసిస్తారు కదా, అది తీసుకొని వచ్చి అప్పుడు మీడియాకు పెట్టు నువ్వు. అంతేగాని వాడు బెదిరించుడు వీడు బెదిరించాడు అని చెప్పి నాకు బెదిరింపు కాల్స్ వస్తుంది, నేను పెద్ద మోనార్క్ని, నన్ను ఎవడు మోసం చేయలేడు అంటే ఏందది? కనీసం మాట్లాడేటప్పుడు కొంచెం జ్ఞానం ఉండాలి, వినేటోళ్ళకన్నా ఉండాలి. రైట్ సార్. జోసెఫ్ గారు, అభినయ్ గారు యాక్టింగ్కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? మొత్తం ఇవ్వాల్సింది, మొత్తం ఉన్నదంతా ఇచ్చేస్తా, ఏం లేకుండా ఇచ్చేస్తా. కానీ నిజంగా చాలా మంచి నటుడండి ఆయన. మీరు నటుడు కాదు, హాస్పిటల్లోకి వెళ్ళేంత వరకు కూడా కళ్ళు తెరవలేదు సార్. అంత 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 యాక్టింగ్ ఎవరు చేస్తారు సార్? అది మాత్రం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక మనిషి దాదాపు ఎప్పుడైతే జనాలు వచ్చిండ్రో అప్పటి నుంచి కన్ను మూసిండంటే, హాస్పిటల్ వెళ్ళిన తర్వాత కూడా కన్ను తెరవలేదంటే ఆయనకు నిజంగా ఆ ఏదైతే పేషెన్స్ ఉందో దానికి మాత్రం సల్లుడు కొట్టాలి. ఎందుకంటే తెరవలేము. ఇప్పుడు మనం కూడా, ఇప్పుడు నేను కూడా నాటకం చేసా, స్కూల్లో చేసేటోళ్ళం, ఏదో జ్వరం వచ్చింది అది ఫిక్స్ వచ్చిందని చెప్పి కొంచెం ఇట్లా తెరిచి చూస్తాం, ఆ మనిషి కొంచెం కూడా తెరవలేదు. ఎందుకంటే అసలు ఆ ఫోటో నిజంగా ఆ ఫోటో చూసి నేను కూడా కొంచెం ఇదైపోయినా. కానీ ఇంకొక విషయం సార్, ఇంకొక దానికి కూడా ఆయనకి ఖచ్చితంగా మార్క్స్ ఇవ్వాలి. అన్ని దెబ్బలు తిన్నాడా, అన్ని బీర్ బాటిల్ వేసి తలని వేసి కొట్టేశారంట, ఎక్కడా కూడా విగ్గు ఓడలేదు సార్. విగ్గుది ఒకటి, హాస్పిటల్కి వెళ్ళేంత వరకు విగ్గు ఓడలేదు సార్. ఇంకొకటి తల నుంచి రక్తం వస్తుంది కానీ గాయం లేదు. ఇక్కడ అది సాస్, టమాటో సాస్. ఓకే. ఇంకొకటి ఏంటంటే చిరంజీవి సినిమా ఖైదీ 786 ఖైదీ సినిమా సేమ్ అదే టీషర్ట్ అదే బ్యాండ్ అట్లనే 80% అట్లనే ఉన్నాడు మంచి. అవునా, టీషర్ట్ వేసుకోవాలి. హాస్పిటల్ వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు కోమాలు వెళ్ళిపోయిన మనిషి హాస్పిటల్ రాగానే నీకు స్ప్రో ఎట్లా వచ్చింది? కోమాలు వెళ్ళిపోయినావు అంటే ఏంది? వాళ్ళు ఎట్లా కొట్టే దెబ్బలు ఎట్లుంటుంది? కోమా అంటే ఇప్పటి వరకు పాపం ఆయన ఐసీయూలు ఉండాలి. అవును, ఇక్కడ నుంచి మొత్తం అంబులెన్స్ డాక్టర్లు, అపోలో నుంచి కేర్ నుంచి డాక్టర్లు పోయి ఆయనను స్ప్రో నుంచి బయటికి తీయాలి. నువ్వు స్ప్రోలు ఉండి హాస్పిటల్ పోగానే స్టార్ట్ అయిపోయాను. రైట్ సార్, మనం ఎంత మాట్లాడుకున్నా